లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అధినేతలు గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ, మధ్యలో జనసేన ఇలా ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అంతా సొంతంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. అయితే ఎన్ని సర్వేలున్నా అందులో లగడపాటి సర్వేకున్న ప్రత్యేకతే వేరు. ఆయన చెప్పినవి దాదాపుగా నిజమవుతుంటాయి. మొన్నీ మధ్య తెలంగాణ ఎన్నికల్లో ఆయన జోస్యం తప్పింది తప్ప మిగిలినవి చాలా వరకు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై లగడబాటి రాజ్గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెడతారని తేల్చి చెప్పారు. ఇంతకు మించి తాను ఏమీ చెప్పనని, పోలింగ్ ముగిసిన తర్వాతే తన సంస్థ సర్వే ఫలితాలను వెల్లడిస్తానన్నారు. ప్రత్యేక హోదా అంశం ఈసారి అన్ని పార్టీల ప్రచారంలో ప్రధాన అస్త్రమే అయినప్పటికీ అది మరీ అంత ప్రాధాన్యత అంశంగా చెప్పలేమన్నారు. ప్రత్యేక హోదాపై పార్టీల వైఖరి, అనుసరిస్తున్న తీరుపై ప్రజలకు ఒక అవగాహన వచ్చిందన్న ఆయన ఇతర అంశాల ఆధారంగా కూడా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని లగడపాటి వివరించారు. ఓ రకంగా ప్రత్యేక హోదా అనేది ఎన్నికల్లో ఒక అంశం మాత్రమేనని చెప్పారు. పరస్పర వైరుధ్యాలున్న జాతీయ, ప్రాంతీయ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకతాటిపైకి తేవడం మంచి పరిణామమన్నారు. ఎల్లప్పుడూ వైషమ్యాలతో ఉండాలని ఎవరు కోరుకోరని అన్నారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రస్థానంపై కూడా లగడపాటి స్పష్టత ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయబోనని, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టుగా బల్లగుద్ది మరీ చెప్పారు. అసలు తాను రాజకీయాల్లోనే లేనప్పుడు పోటీ చేయడమనే ప్రశ్న తలెత్తదన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అనేక కష్టాలను ఎదుర్కొందని, ఆర్థిక లోటులోనూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం వెనుక ఎలాంటి రాజకీయం లేదన్నారు. తనకు ఇతర పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయని, అందరూ తనకు శ్రేయోభిలాషులేనని అన్నారు. నా ఆలోచనలను అందరికీ పంచుతాను తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం వచ్చే అవకాశం లేదని లగడపాటి అన్నారు. ఏదేమైనా ఏపీలో సంకీర్ణం వచ్చే అవకాశం లేదంటున్న లగడపాటి జోస్యం ఏ మేరకు నిజమవుతుందో వేచి చూడాలి.